మానవులకు 5 విధములైనటువంటి యొక్క విచారణ శక్తులు ఉంటున్నవి. There are 5 types of thinking power in every human దానినే being. ఒక జ్ఞానం అన్నారు. And that has been described as జ్ఞానం. ఈనాడు సామాన్యంగా ప్రపంచమంతటి కూడా సర్వత్రా వ్యాపించినటువంటి జ్ఞానము ఒకటి. అదే తెలివితేటలతో కూడినటువంటిది. The type of knowledge which is available in the world and which is all pervasive దీనినే is one మొట్టమొదటి type. దాన్ని బుకిష్ నాలెడ్జి అన్నారు. This type of knowledge is called bookish knowledge. ఈ బుకిష్ నాలెడ్జి నుంచి కూడా సూపర్ఫిషియల్ నాలెడ్జిగా మారిపోయింది. This bookish knowledge has given birth to superficial knowledge. ఈ సూపర్ఫిషియల్ నాలెడ్జి లోపలే మన జీవితం అంతా వ్యర్థం చేసుకుంటున్నాము. We are wasting our entire life in this superficial ఈ knowledge. వయసునందు ఈ మానవునికి ఉండవలసినటువంటి జనరల్ నాలెడ్జి కామన్ సెన్స్ జీరోగా ఉంటుండాలి. What is required as general knowledge and common sense for man is a big zero in కనుక him. జనరల్ నాలెడ్జి కామన్ సెన్స్ అనేటువంటిది కేవలం విద్య వల్ల లభించేటువంటిది కాదు. General knowledge and common sense cannot be acquired through books. నిత్య జీవితంలో కర్తవ్య ధర్మం వల్లనే మనకు ఈ యొక్క జనరల్ నాలెడ్జిని మనము పోషించుకోవచ్చును. One can protect and acquire general knowledge through daily living సమాజ life సేవ properly. వల్ల, సమాజ సంపర్కం వల్ల ఈ జనరల్ నాలెడ్జిని మనం పోషించుకోవడానికి అవకాశం ఉంటుండాలి. It is possible to foster general knowledge by being a servant of the society and serving the ఇంకా society. 4వది డిస్క్రిమినేషన్ నాలెడ్జి. The 4th one is discrimination knowledge. ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జి ఈనాడు ఏ విధంగా ఉంటుందని మనం విచారించేసినప్పుడు When you think of how this discrimination ఇది knowledge is functioning, స్వార్థపరమైనటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి. man is using it only as a selfish తమ discrimination దోషాలు knowledge. తాము కొంతవరకు సమన్వయం చేసుకునేటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి. Discrimination knowledge is used only to defend his own defects. ఇది వ్యక్తి సంబంధమైనటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి. This is only an individual discrimination knowledge. కనుకనే ఈ డిస్క్రిమినేషన్ పెడమార్గం పడుతుండాలి. That is why this discrimination is going on the wrong ఇది path. సరైనటువంటి డిస్క్రిమినేషన్ కాదు. This is not proper discrimination. సమష్టి సంబంధమైనటువంటి డిస్క్రిమినేషన్ మనకు కావాలి. Discrimination collectively applicable is what is needed now. ఎవరికి వాడు సమర్థించుకునేటువంటి యొక్క డిస్క్రిమినేషన్ చూస్తున్నాడు. నాది రైట్, నాది రైట్, నాది రైట్. Man is using discrimination to defend and say that it is his right, his right. ఇది స్వార్థపరమైనటువంటి యొక్క డిస్క్రిమినేషన్. This is selfish discrimination. అందువలనే యువకులైనటువంటి వారు చాలా పెడమార్గం పట్టడానికి అవకాశం ఏర్పడుతుండాలి. That is the reason why the youth are prompted to go on the wrong path. ఇది ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ కావాలి. It should be transformed into fundamental discrimination. ఐదవ విచారణా శక్తి అత్యవసరము. The 5th type of knowledge is very ఏది essential. అది ఐదవది ప్రాక్టికల్ డిస్క్రిమినేషన్. ప్రాక్టికల్ నాలెడ్జిగా ఉండాలి. And that is practical knowledge. ఈ ప్రాక్టికల్ నాలెడ్జి లేకపోవటం చేతనే ఇన్ని విధమైనటువంటి యొక్క ఆపోహలకు గురి అయిపోతున్నారు మానవుడు. Man is getting innumerable doubts because he doesn't have practical knowledge. ప్రతి విషయంలో కూడా ప్రాక్టికల్ నాలెడ్జి కావాలి. Practical knowledge is essential for everything. ఈనాడు ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే ఏమిటో వాళ్ళకి అర్థం కావటం లేదు. Today, man has not been able to ఏ వ్యక్తి understand. తనకు సంబంధించినటువంటిది తన యొక్క అనుభూతిగా భావిస్తున్నాడు. Each one is considering on the basis of his own limited experience.